అది తెలుసా మనం కింది నుంచి తీయాలి వామ్మో ₹1,00,000 పట్టాలను నమస్తే ఆదాబ్ వినయ్ జీవితం మళ్ళీ ఒకసారి కట్ చేసి హాయ్ నమస్తే నేను మీ వినయ్ రెబల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే ఈరోజు మనమైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఏంటంటే మీరు చూస్తున్నారు కదా బుజ్జిముండ చిట్టి ద 2.0 వర్షన్. ఏంటంటే మినీ 4 Pro. ఏంటంటే మనం తీసుకున్నాం కదా నా సాంగ్ షూట్ కానీ ఇంకా మనం ట్రావెలింగ్లో కానీ మనకైతే ఎట్టకేలకి డ్రోన్ అయితే వచ్చింది. ఇది మనకి ఎంత పడింది ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది చెప్పేసి లాస్ట్కి చెప్తాను. మనమైతే అన్బాక్సింగ్ చేసుకుందాం ఇది. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. టడా టడా ఇది బ్యాగ్. ఇది ఆర్సీ కంట్రోల్. ఆర్సీ కంట్రోలర్ చూసారు కదా, డిజిటల్ ఆర్సీ కంట్రోల్ రిమోట్. ఇది నేను తీసుకునేది ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా ఫ్లైమోర్ కొంబో. మనకి ఏంటంటే 45 minutes అని ఉంటుంది కదా. 45 minutes అనే దగ్గర మనకి 30 minutes అయితే అవుతుంది. 3 బ్యాటరీస్ ఉంటాయి. సో మనకి షూట్స్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ మన మూవీ షూట్స్కి మనం సాంగ్స్ షూట్స్కి ఎస్పెషల్గా ట్రావెలింగ్ షూట్స్కి నాకు యూజ్ఫుల్ ఉంటుందని చెప్పేసి మరీ తీసుకున్నాను ఈ కొంబో ప్లస్ ఫ్లైమోర్ కొంబో ప్లస్. 45 minutes ఎగ్జాక్ట్గా టైం ఉంటుంది. మనకి ప్రైస్ వచ్చేసి మీకు చెప్తాను కదా, రీజనబుల్ ప్రైస్. మన ఇండియాలోనే తీసుకున్నాను, మన హరిదాస్ మార్కెట్లోని ఎస్విఆర్ డిజిటల్ షాపీలోనే తీసుకున్నాను. ఎక్కడ అంటే హరిదాస్ మార్కెట్లో మీకు కోటిలో ఉంటుంది, అక్కడే తీసుకున్నాను. మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తాను. తీసుకునే వాళ్ళైతే కళ్ళు మూసుకొని తీసుకొని 1,08,000కి మాత్రం వచ్చింది మనకి డ్రోన్. మరి నేనైతే చుట్టపల్లకి పత్తకపోళ్ళకి అందరికీ చెప్పి విసిగిపోయి ఏం చేసేది తెలుసా, ఇంక పోతే పోనీ 10,000 కోసం ఆడేటి చూసుకుంటే ఎందుకని చెప్పేసి మన హరిదాస్ మార్కెట్లో తెలిసిన అన్న వాళ్ళని అందరిని అడిగితే మనకైతే ఫైనల్గా 1,08,000కి అయితే వచ్చింది. ₹1 డిస్కౌంట్ కూడా ఇవ్వలే భయ్యా. ఏం చేద్దాం, మనకు దొరకడే ఎక్కువ. ఆ ప్రైస్ ఆల్రెడీ మర్చిపోయా. ఇంకొక కాడ కూడా అడిగాను, ఇంకో ప్లేస్లో అడిగితే 1,15,000 చెప్పారు. ఏది ఇక్కడ కాదు, ఉత్తరప్రదేశ్లో మేబీ ఉత్తరప్రదేశ్ ఆర్ సంథింగ్ అక్కడ తీసుకున్నా. అక్కడ చెప్పారు 1,15,000 చెప్పారు. మన హైదరాబాద్లో ఇంకో ప్లేస్లో అడిగితే 1,12,000 చెప్పిండు. మనకి బెస్ట్ ప్రైస్ వచ్చేసి 1,08,000 అనగానే నేనైతే కళ్ళు మూసుకొని పోయి తెచ్చుకున్నా. దాని గురించి నో సెకండ్ ఆప్షన్. ఇక ఇప్పుడు మనం డ్రోన్ అయితే తీసుకుందాం. మన చిట్టి ఇది మన డ్రోన్. బ్యాటరీ ఇన్సెట్ చేయాలి. ఎక్స్ట్రా యాక్సిరీస్ ప్రొప్లైలర్స్ వచ్చి ఉంటాయి దీంట్లో జిప్లో. ఇది ఫ్లేవర్ ఇచ్చింది. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ప్యాకింగ్ వచ్చింది, చిన్న స్క్రూ డ్రైవర్. ఇవి మన కిట్ దాచేద్దాం దీంట్లోనే, మళ్ళీ పోయినాయి అనుకో అవి దొరకవు. మనం ఊరంతా తిరగాలి. ఇక ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి అనుకున్న డ్రోన్ తీసుకోవాలని చెప్పేసి ఆఖరికి మన దగ్గర అయితే ఇంకో డ్రోన్ ఉన్నది. అదేంటిదంటే చిన్నది 7,000 పెట్టి అయితే కొనుక్కున్నాం. అది దాంతో ప్రాక్టీస్ చేసి దీన్ని అయితే తీసుకుందామన్న హోప్తో తీసుకున్నాం. అది తీసుకొని 1 year అయిపోయింది. సో ఆ 1 year తర్వాత మాకు ఎగ్జాక్ట్గా వచ్చింది ఇది. ఇప్పుడైతే మనం దీన్ని ఆన్ చేద్దాం. DJI మనకి రిమోట్ కంట్రోల్ అయితే తీసుకున్నాం. ఇంకా దీంట్లో 2 వర్షన్స్ ఉంటాయి. ఫ్లైమోర్ కొంబో నేను తీసుకున్నది, ఇంకోటి చిన్న ఓన్లీ కోంబో ఒకటి. ఇది మనం తీసుకున్నది కోంబో ప్లస్, అది 35 minutes ఉంటుంది. ఇంకోటి చిన్నది ఏంటంటే ఓన్లీ డ్రోన్ ఒకటి వస్తుంది, సింగిల్ బ్యాటరీ వచ్చేస్తుంది. ఇంకా మనం ఇది మన రిమోట్ అయితే ఆన్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా బ్యాటరీ ఇన్సెట్ చేసి ఒకసారి దీన్ని ఫ్లై చేయడానికి అయితే ట్రై చేద్దాం. నేనంత ప్రో ఫ్లై అదేంటిది డ్రోన్ మాస్టర్ని కాదు. సో టెస్ట్ అయితే చేస్తున్నా. ఓ అయ్యో ఏంటిదంటే కొత్త కదా, భయం అవుతుంది. ఏంది ఏ రెక్కిటే ఇరుగుతుందో ఆ రెక్కిటే ఇరుగుతుందో తెలుస్తలేదు. దీనికే కింద భయపడతాను. తర్వాత ఎట్లా ఫ్లై చేసేటప్పుడు ఇదైతే మన డ్రోన్, ఇది మన గింబల్.
గింబల్ క్యాప్ మనమైతే తీద్దాం. కెమెరా మెయిన్ మనకి ఇగో చూసిల్లా మన కెమెరా గింబల్. ఇవి సెన్సార్స్, ఆప్టికల్ సెన్సార్స్. ఏమన్నా అడ్డొస్తే తప్పించుకొని పక్కకు జరుగుతుంది అన్నట్టు. ఇది మనమైతే బ్యాటరీ ఇన్సెట్ చేద్దాం. ఇది మన డ్రోన్. బాగుంది కదా? బాగుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. లాస్ట్ ఎండ్ వరకు చూడండి వీడియో. 3 బ్యాటరీలు 45 మినిట్స్ ఒక్కొక్కటి. ఇప్పుడే ఇన్సర్ట్ చేసి ఒకసారి మనం మర్చిపోయా, నేనైతే మెమరీ కార్డ్ పెట్టలేదు, నా దగ్గర మెమరీ కార్డ్ లేదు. సో ఇది మన డ్రోన్. ఇది 2 టైమ్స్ ప్రెస్ చేసి పెడితే ఆన్ అయింది. ఇది లైట్లు వెలుగుతున్నాయి కదా, ఇప్పుడే ఆన్ చేసే మన చేతోడు. ఇంకో కెమెరా, ఓ సారీ మన కెమెరా, అయ్యో సారీ, మనకే చూపిస్తున్నట్టు అయితే. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసినాం. ఫైనల్లీ మన డ్రోన్ అయితే ఫ్లై అవుతుంది. ఆప్టికల్ మోడ్ అయితే పెట్టిన, ఇంట్లోనే కదా ఎగరేసేది. సో ఆప్టికల్ సెన్స్ నాట్ అవైలబుల్ అంట, ఎట్ ద నైట్ అడ్జస్ట్ అంట. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఫ్లై చేసినాం కదా, అయిపోయింది. మనము నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. ఏంటంటే లొకేషన్స్ కొన్ని మంచి చూసుకొని అది ఫ్లై చేసి దాని రిజల్ట్ ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే గట్టి కొట్టనే మనం మంచి విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసి కొంచెం మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మనం ట్రిప్కి వెళ్ళేటి, మనం ఎక్కడైతే ట్రావెలింగ్ చేసేటి ప్రతి ఒక్క జర్నీ మనం మన చిట్టితోటి తీసుకుందాం. ఇంకా మీకు చెప్పాను కదా, ఈ డ్రోన్ మనకి 1.8. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎస్విఆర్ డిజిటల్ షాప్, ఇది కోటిలో ఉంటుంది. 1.8 మన పడ్డ ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు, తెప్పించి మీకు కావాలనుకునే వాళ్ళకైతే ఆర్డర్ అయితే చెప్తారు. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.